హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు మనము రవ్వ దోశ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి, అరకప్పు బియ్యం పిండిని తీసుకోవాలి, అలాగే పావు కప్పు మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత కొన్ని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను, కాస్త కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, సరిపడంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకొని కొంచెం గంట జరలాగా కలుపుకొని కాసేపు పక్కన నానబెట్టుకోవాలండి. ఇది కాసేపు ఒక అరగంట నుండి గంట సేపు నానితేనే బాగా వస్తుంది. ఇది అవసరమైనప్పుడు మళ్ళీ మనం కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు చూసుకొని. ఇప్పుడైతే ఒక 4 కప్పులు సరిపోతుంది. బాగా కలిపేసుకొని ఉప్పు కొంచెం చూసుకొని పక్కన పెట్టుకోవాలి. కాసేపు నానిద్దాము. నానిన తర్వాత మనం వీటిని దోశలుగా వేసుకుందాము. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగా వస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు బాగా మనం వేసే ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను గరిటెతో కంటే కూడా గ్లాస్తో వేస్తే బాగా వస్తుందని చెప్పి గ్లాస్తో వేస్తున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని తర్వాత ఇలాగా వేసుకోవాలి. గ్లాస్తో పోసుకోవాలి. మొత్తం పోసుకొని తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలి. తిప్పుతూ స్లోగా మీడియం మంట మీద పెట్టుకొని తిప్పుతూ కాల్చుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు బాగా కాల్చుకోవాలి. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, రవ్వ దోశ రెడీ. ఇలాగే మిగతావన్నిటి కూడా వేసుకొని కాల్చుకోవాలండి. మనం ఇది క్రిస్పీగా కానీ మెత్తగా కానీ మన ఇష్టం అండి. మన తినేదాన్ని బట్టి కూడా కాల్చుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, సాంబార్తో కానీ ఎలా అయినా తినొచ్చు. లేదంటే ఊరికే ఇలా తిన్నా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ మనము పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి ఊరికే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.